హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నుండి 7th లెసన్ కాంతి. ఈ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్లో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందో ప్రతి బిట్ పేజ్ నెంబర్స్తో సహా చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ 6 లెసన్స్ కంప్లీట్ అయిపోయి, అంటే సెమిస్టర్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెమిస్టర్ 2లో ఒక 5 లెసన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఫిజిక్స్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఆల్రెడీ పాలిటీకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, హిస్టరీ, జాగ్రఫీ, బయాలజీ ఇలా 8th సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఫిజిక్స్ ఒకటే ఉంది, అది కూడా సెమిస్టర్ 2లో ఒక 5 లెసన్స్ ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్ అయిపోతే ఫిజిక్స్ సంబంధించిన ఆల్ లెసన్స్ సంబంధించిన వీడియో అయితే చేద్దాము. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను, అంటే మీకు యూస్ఫుల్ అయిన కంటెంట్ అందించగలను. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక విషయం ఏంటంటే మై డిజైర్ యూట్యూబ్ ఛానల్ అనేది నాకు మరొక ఛానల్ ఫ్రెండ్స్. దాంట్లో పాపకు సంబంధించిన వ్లాగ్స్ కానివ్వండి, డై కుకింగ్ వీడియోస్ కానివ్వండి. డై కుకింగ్ వీడియోస్ మన మెర్సీ స్టడీ సర్కిల్లో అయితే చేశాను, ఒక 2-3 వీడియోస్. దాంట్లో అయితే మీకు మై డిజైర్ యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూస్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా చిన్న వాటితో చేయడం చాలా ఇష్టపడతారు. సో ఆ వీడియోస్, కుకింగ్ వీడియోస్, కొన్ని సజెషన్స్ వీడియోస్, టిప్స్ వీడియోస్ సో దాంట్లో అయితే జరుగుతాయి. దాంట్లో అయితే కంటిన్యూస్గా అయితే ఉంటాయి. సో మీ సపోర్ట్ అయితే అందించండి. మెర్సీ స్టడీ సర్కిల్కి ఏ విధంగా సపోర్ట్ చేశారో అలాగే మై డిజైర్ యూట్యూబ్ ఛానల్కి కూడా మీ సపోర్ట్ అయితే అందించండి. దాని యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. 8th క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం న్యూ సిలబస్ 7th లెసన్ కాంతి. జ్ఞానాల్లో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని ఏమని పిలుస్తారు? పతన కిరణం. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని ఏమంటారు? పరావర్తన కిరణము. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణం పతన కిరణం. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కాంతి కిరణం పరావర్తన కిరణం. లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణం పతన కోణము. అంటే లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. దీని యాంగిల్ ఆర్ యాంగిల్ ఐతో చూస్తారు. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి డాష్గా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమము. పతన కోణము పరావర్తన కోణానికి సమానము. ఇది 5th పేజీలో ఉంది, అలాగే 29th పేజీలో ఉంది. అయితే ఆప్షన్స్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఉన్నాయి 29thలో. ఎల్లప్పుడూ, కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాలలో, ఎప్పుడు కాదు. ఆన్సర్ ఈజ్ ఎల్లప్పుడూ. పతన కోణము పరావర్తన కోణానికి ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. పరావర్తనం యొక్క 2 సూత్రాలు. పతన కోణము పరావర్తన కోణానికి సమానము. పతన కిరణం పరావర్తన కిరణం మరియు పతన తలానికి పతన బిందువు గీసిన లంబము ఒకే తలంలో ఉంటాయి. 9th వన్. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు కుడివైపునకు మరియు వస్తువు కుడివైపు ఎడమవైపునకు కనిపిస్తాయి. దీనిని ఏమంటారు? పార్శ్వ విలోమం. సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్ని ఏమంటారు? క్రమరహిత పరావర్తనం. దర్పణం లాంటి నునుపైన ఉపరితలాలపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులను చూడగలగడానికి గల కారణం కాంతి పరావర్తనం. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ఏమంటారు? ప్రకాశించే వస్తువులు. స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులను ఏమంటారు? స్వయం ప్రకాశకాలు అంటారు. క్రింది వానిలో స్వయం ప్రకాశకాలు: సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి యొక్క జ్వాల, విద్యుత్ దీపము. నక్షత్రాలు, మినుగురు పురుగులు. ఈ 2 ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చారు, ఈ టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వలేదు. ఎగ్జామ్లో కూడా మీకు ఇవి ఆప్షన్స్ కింద ఇచ్చాను. నెక్స్ట్, పెరిస్కోప్లో 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తాము. ఒక సమతల దర్పణం ఒక వస్తువుకు ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. జలాంతర్గములలోను, ట్యాంకుల్లోను, బంకర్లో ఉన్న సైనికులు బయట ఉన్న వస్తువులను చూడటానికి ఉపయోగించే పరికరం పెరిస్కోప్. గోడ పత్రికలు, దుస్తుల రూపకల్పన చేసేవారు మరియు కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా ఉపయోగించేది కెలిడియోస్కోప్. కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణం. ఇంద్రధనుస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ. 20th.
సూర్యకాంతిని తెల్లని కాంతి అంటారు. సూర్యకాంతిలో 7 రంగులు ఉంటాయి. ఎగ్జామ్లో కొంచెం చేంజ్ చేశాను ఇది. కంటి యొక్క బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని ఏమంటారు? కార్నియా. కార్నియా వెనుక ఉండే నల్లటి కండర నిర్మాణాన్ని ఏమంటారు? ఐరిష్. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని ఏమంటారు? కనుపాప లేదా ప్యూపిల్. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగం కనుపాప లేదా ప్యూపిల్. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కనుపాప నియంత్రిస్తుంది. ఒకసారి ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు. సో అందుకనే ఈ చిన్న బిట్ కూడా వదలట్లేదు. నాడి కణాలు పొందే అనుభూతులు దృక్నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. ఈ కణాలు 2 రకాలు, శంకువులు, దండాలు. ప్రకాశవంతమైన కాంతికి స్పందించేవి శంకువులు, తక్కువ కాంతికి స్పందించేవి దండాలు. ఎగ్జామ్లో చేంజ్ చేసి అడిగిన రంగును గుర్తించేవి శంకువులు. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. దీన్ని ఏమంటారు? బ్లైండ్ స్పాట్ లేదా అంధ బిందువు. ఇంగ్లీష్లో బ్లైండ్ స్పాట్ అని అంటారు. నెక్స్ట్, ప్రతిబింబం వల్ల ఏర్పడిన ముద్ర రెటీనా నుండి సెకండ్లో 8వ వంతు సమయం పాటు ఉంటుంది. 1/16. సాధారణంగా కంటితో అత్యంత సౌకర్యవంతంగా ఈ దూరంలో ఉన్న వాటిని చదవగలము. 25 సెంటీమీటర్స్. చాలా చిన్న కళ్ళు ఉన్న జీవి పీత. శత్రువు వెనక నుంచి వచ్చిన పీత పసిగట్టగలదు. వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకున్నట్లు కనిపించే పెద్ద కళ్ళు ఉన్న జీవి సీతాకోకచిలుక. రాత్రులందు బాగా చూడగలిగి పగలు సరిగ్గా చూడలేని జీవి నిశాచరి లేదా గుడ్లగూబ. పగటిపూట బాగా చూడగలిగి రాత్రులు చూడలేని జీవి గ్రద్ద, డేగ. పగటి పక్షులని వీటిని అంటారు గ్రద్ద, డేగను అంటారు. గుడ్లగూబకు ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయి. పగటిపూట తిరిగే పక్షులకు ఎక్కువ శంకువులు ఉండి తక్కువ దండాలు ఉంటాయి. ఆహారంలో ఈ విటమిన్ లేకపోవటం వల్ల అనేక కంటి సమస్యలకు కారణమవుతుంది. విటమిన్ ఏ. వాటిలో అత్యంత సాధారణమైనది రేచగటి అంటే సమస్య అన్నమాట. విటమిన్ ఏను పుష్కలంగా కలిగి ఉండే ఆహార పదార్థాలు ఆకుపచ్చ కూరగాయలు, ప్రత్యేకంగా పాలకూర అన్నమాట, పచ్చి క్యారెట్, బ్రకోలీ, కార్డ్ లివర్ నూనెలు, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, వెన్న, బొప్పాయి, మామిడి. కటకరహిత ఉపకరణాల్లో ఉండే ఉపకరణాలు దృశ్యోపకరణాలు, స్పర్శ ఉపకరణాలు అంటే స్పర్శను ఉపయోగించడం, శ్రవణ ఉపకరణాలు వినికిడి భావన ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు. పదాలను ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేలా చేసే ఉపకరణాలు దృశ్యోపకరణాలు. బ్రెయిలీ పలక, పాలిస్టైలస్లు ఉండే ఉపకరణాలు స్పర్శ ఉపకరణాలు. ఇవి దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు నోట్స్ రాసుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగపడతాయి. శ్రవణ ఉపకరణాల్లో ఉండే పరికరాలు క్యాసెట్లు, టేప్ రికార్డులు, మాట్లాడే పుస్తకాలు. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో ఉండే పరికరాలు క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్లు. దృక్సహిత ఉపకరణాల్లో ఉండే పరికరాలు ద్వినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు, కాంటాక్ట్ లెన్స్, రంగు కటకాలు, వృద్ధీకరణులు, టెలిస్కోపులు. దృష్టిలోపం ఉన్నవారు ఉపయోగించుకునే వనరులు అత్యంత ప్రజాదరణ పొందిన వనరు బ్రెయిలీ. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం లూయిస్ బ్రెయిలీ ఒక బ్రెయిలీ వ్యవస్థను అభివృద్ధి చేసి ఈ సంవత్సరంలో ప్రచురించారు 1821. బ్రెయిలీ పద్ధతిలో ఎన్ని చుక్కల నమూనాలు లేదా గుర్తులుంటాయి? 63. భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించిన దృష్టిలోపం ఉన్న వ్యక్తి లాల్ అద్వానీ. ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత హెలెన్ ఏ కెల్లర్. సమతల దర్పణం ముందు ఒక వ్యక్తి 1 మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం ఎంత దూరంలో కనబడుతుంది? 2 మీటర్స్. మీరు తక్కువ కాంతిలో చూస్తున్నప్పుడు కంటిపాప పరిమాణం డాష్ పెరుగుతుంది. రాత్రి తిరిగే పక్షుల కళ్ళల్లో దండాల కన్నా శంకువులు డాష్ తక్కువగా ఉంటాయి. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం. రాత్రి తిరిగే పక్షులు అంటే నిశాచరి, గుడ్లగూబ. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం. ఈ యాసిస్ డైరెక్ట్లో బిట్లు అంటే టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఇచ్చిన బిట్స్ అనమాట, లెసన్ వెనకతల. సో అవి ఆప్షన్స్ కూడా సేమ్ యాసిస్ ఇచ్చాను. మిథ్యా ప్రతిబింబం దర్పణం వెనుక పెద్దదిగా ఏర్పడను. మిథ్యా ప్రతిబింబం దర్పణం వెనుక మరియు వస్తు పరిమాణంతో సమానము. దర్పణం ఉపరితల నిజ ప్రతిబింబం మరియు పెద్దదిగా ఏర్పడను. నిజ ప్రతిబింబం దర్పణం వెనుక వైపు వస్తు పరిమాణంతో సమానంగా ఏర్పడను. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. పరావర్తన కిరణము పతన కిరణంతో 90 డిగ్రీలు చేస్తూ ఉంటే పతన కోణం విలువ ఎంత? 45 డిగ్రీస్. అయితే ఇక్కడ పతన కోణం విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీని యొక్క సొల్యూషన్ చూసుకున్నట్లయితే యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు
90 degrees. అయితే ఇక్కడ పరావర్తన కోణం పతన కిరణంతో అంటే సమానం అనమాట. యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో ఒకటి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం పతన కోణం అడిగాడు కాబట్టి యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఐ ఈక్వల్ టు 90 degrees. సో 2 యాంగిల్ ఐ ఈక్వల్ టు 90 degrees. సో 2 1 జా 2 45 జా. సో యాంగిల్ ఐ ఈక్వల్ టు 45 degrees. ఒకదానికొకటి 40 సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా ఉన్న రెండు దర్పణాల మధ్య కొవ్వొత్తిని ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? అనంతం. కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు నేత్రదానం చేయకూడని వారు ఎవరంటే ఎయిడ్స్ వచ్చిన వారు, హెపటైటిస్ బి లేదా సి, రేబిస్, లుకేమియా, లింఫోమా, ధనుర్వాతం, కలరా, ఎన్సెఫలైటిస్ ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు నేత్రదానం చేయకూడదు. నెక్స్ట్, మరణించిన వ్యక్తి ఎన్ని గంటల లోపు కళ్ళను దానం చేయాలి? 4 to 6. సో ఇది టీచర్స్ లెసన్ సంబంధించిన టోటల్ 57 బిట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే షేర్ చేయటం మీకు అవ్వకపోతే లైక్ చేసేయండి చాలు. ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళే రికమెండ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ మీ సపోర్ట్ అయితే అందించండి. వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో మై డిజైర్ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. దానికి కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.